మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ఈ మీడియా సమావేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది। దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండి 3 విడతలుగా ఇప్పటికీ రుణమాఫీ చేయడం జరిగింది। దాంట్లో కొన్ని చిన్న టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడంలో భాగంగానే ప్రభుత్వం నోడల్ అధికారులను కూడా నియమించి ఆ టెక్నికల్ సమస్యలు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఉన్న మిగిలిన రైతులందరూ కూడా రుణమాఫీ అయ్యే విధంగా కార్యాచరణ చేపడతా ఉన్నారు। అయినప్పుడు కూడా ప్రతిపక్షాలు వాళ్ళ అత్యుత్సాహంతో రోడ్లెక్కి ధర్నాలు చేసి అనేక రాజకీయాలు చేయాలని చెప్పేసి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। కాబట్టి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మిత్రులారా, ముఖ్యంగా మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంది। అందులో అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు అత్యధికంగా రుణమాఫీ రావడం జరిగింది। కొన్ని చిన్న సమస్యలు టెక్నికల్ సమస్యలు వచ్చిన మాట వాస్తవం। రేషన్ కార్డులు తప్పు ఉండడం కానివ్వండి, ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు లింక్ లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్ కార్డులో పాస్బుక్లో తప్పుడు వేరే పేర్లు ఉండడం వల్ల కానివ్వండి, బ్యాంక్ కొందరు అధికారులు లిస్టు పంపించకపోవడం వల్ల కూడా ఈరోజు ఈ రుణమాఫీ విషయంలో కొంత జాప్యం కొందరికి జరుగుతున్నమాట వాస్తవం। దాన్ని అధిగమించడానికే ఈరోజు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి ప్రభుత్వం రేషన్ కార్డు లేని వాళ్లకు ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు లేని వాళ్లకు ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఇంకో ఐడి కార్డు ఏదైనా చూసుకొని దానికి అనుగుణంగా రుణమాఫీ అయ్యే విధంగా కుటుంబ పరంగా కూడా సర్వే చేసి ఈరోజు ఈ రుణమాఫీని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను। ముఖ్యంగా మిత్రులారా, ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు 3,37,779 మందికి గాను ఈరోజు 2,810 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రుణమాఫీ కావడం జరిగింది। 2,810 కోట్లు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు రుణమాఫీ అయిందంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా ముందుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను। అట్లాగే ఈరోజు జిల్లాల వారీగా చూస్తే ఫస్ట్ ఫేజ్లో నల్గొండ జిల్లా అంటే మనం 3 జిల్లాలకు కలిపి అంత వచ్చింది। జిల్లాల వారీగా మీకు చూపిస్తే ఫస్ట్ ఫేజ్లో నల్గొండ జిల్లాకు 84,906 మందికి 465 కోట్ల రూపాయలు, అట్లనే సెకండ్ ఫేజు 52,334 మందికి 512 కోట్ల రూపాయలు, మరియు థర్డ్ ఫేజు 36,498 మందికి 446 కోట్ల రూపాయలు రావడం జరిగింది। అలాగే సూర్యాపేట జిల్లాలో 56,217 మందికి 283 కోట్ల రూపాయలు రావడం జరిగింది। సెకండ్ ఫేజ్లో 26,376 మందికి 250 కోట్ల రూపాయల రుణమాఫీ, థర్డ్ ఫేజ్లో 17,950 మందికి 306 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా కావడం జరిగింది। అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో 36,483 మందికి గాను ఫస్ట్ ఫేజ్లో 200 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది। సెకండ్ ఫేజ్లో 17,991 మందికి గాను 176 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్లో 9,995 మందికి గాను 165 కోట్ల రూపాయలు, మొత్తంగా కలిపితే 2,810 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు రుణమాఫీ కావడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగింది। ఇదే కాకుండా మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో 0 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ ఎవరైతే కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను। అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉంది। కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం। ఈ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పేసి కూడా, ఈ రుణమాఫీ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా, ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మేము రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। డీసీసీబీ బ్యాంకు, నాకు సంబంధించిన డీసీసీబీ బ్యాంకులోనే ఇప్పటి వరకు సుమారు మేము 1,61,752 ఫార్మర్స్కి గాను 14,428 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మేము చేయడం జరిగింది। డీసీసీబీ ఫార్మర్స్ 52,700 మందికి గాను 280 కోట్ల రూపాయలు ఆల్రెడీ డిస్బర్స్మెంట్ కూడా చేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మొత్తం డీసీసీబీ ద్వారా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 500 కోట్ల రూపాయలు 89,000 మందికి రావాల్సి ఉంది। దీంట్లో 55% వచ్చింది, ఇంకా టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉంది। అది కూడా అధిగమించి త్వరలోనే అందరు రైతులకు కూడా మేము ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఇంకొకటి లేట్ అయినా కూడా రైతుల వారు కూడా
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మిగిలిన రైతులందరికీ కూడా కుటుంబ సర్వే చేసి వాళ్ళందరూ కూడా రుణమాఫీ అయ్యే విధంగా మేము మా బ్యాంకుల ద్వారా కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ అధికారులు మరియు నోడల్ అధికారి మరియు బ్యాంకర్లు ముగ్గురు కూడా మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేసే రూపాయి నుండి 0 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ అయి తీరుతుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకపోతే మిత్రులారా, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. గత ప్రభుత్వంలో ఈరోజు రోడ్డెక్కి అవాక్కులు చెవాకులు పేలుతున్న ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో గతంలో అధికారంలో 9.5 సంవత్సరాలు 9 సంవత్సరాల పైచిలకు అధికారాన్ని వెళ్ళిన వాళ్ళు కేవలం వాళ్ళు చేస్తానని చెప్పింది 19,000 కోట్ల రూపాయలు, వాళ్ళు చేసింది మాత్రం 7,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని చెప్పేసి ఈ సందర్భం వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళు చేసిన 7,500 కోట్ల రూపాయలు కూడా రైతులకు కేవలం వడ్డీ కిందకే పోయినాయి తప్ప మళ్ళీ ఏ ఒక్క రైతు కూడా తీసుకున్న పాపాన పోలేదు. రైతులకు రుణమాఫీ అయింది కూడా లేదు. అలాగే 4.5 సంవత్సరాలు వీళ్ళు ఆ వడ్డీని ఏదైతే ఉన్నదో వడ్డీ కిందనే జమ చేసుకోవడంతో అనేకమైనటువంటి అకౌంట్లు లాస్ట్కు 4.5 సంవత్సరాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు ఏదైతే ఈ అకౌంట్స్ ఉన్నాయో 4.5 years తర్వాత అకౌంట్స్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి వీళ్ళ ఉన్న అమౌంట్ కూడా మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ పోయింది. కాబట్టి గతంలో వాళ్ళు చేసిన విషయాల్ని రైతు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ఏదైతే ఉన్నదో వాళ్ళకు మరోసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రతిపక్షాలు అనవసరమైన రైతులను తప్పుదో పట్టించొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా రుణమాఫీ కట్టుబడి ఉందని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాను.